దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవ్వడంతో ట్విట్టర్లో లాక్డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. చాలామంది ట్రెండ్ చేస్తున్నారు, లాక్డౌన్ పెట్టాలనే ట్రెండ్ చేస్తున్నారు. కానీ లాక్డౌన్ పెట్టడం వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారో మనకు తెలుసు. లాస్ట్ టైం కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో అలాంటి రోజులు మనకు వద్దు. మళ్ళీ ఏ విధంగా మన డిసిప్లిన్గా మనం ఒక రూల్స్ ప్రకారం పాటించుకుంటే మనకు ఏ హెచ్ఎంపీవీ ఏం చేయలేవు. కాబట్టి అలాంటి లాక్డౌన్ మనకు వద్దు, మళ్ళీ అలాంటి రోజులు వద్దు. చాలామంది చాలా విధంగా స్ట్రగుల్ అయిపోయారు కరోనా వల్ల. చాలామంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది బిజినెస్ అసలు లైఫ్లో ఊహించని విధంగా అలాంటి లాక్డౌన్ మళ్ళీ వద్దు, అలాంటి వద్దు. ముందే కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ దానికంటే రూల్స్ పాటించుకుంటూ వెళ్తే ఇలాంటి మనకి హెచ్ఎంపీ ఏం చేయలేవు. ఇది కొత్తదేం కాదంట వైరస్. నేను కూడా ఇంతకుముందు సెర్చ్ చేసి చూసిన, ఇది పాత వైరసే. కొంతమంది కావాలని కూడా ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది మళ్ళీ లాక్డౌన్ పెట్టడం వల్ల వాళ్ళకి లాభాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా కొంతమంది లాక్డౌన్ పెట్టాలని కొనుక్కుంటారు. కొంతమంది బిజినెస్ మ్యాన్ కూడా లాక్డౌన్ వల్ల కొంతమందికి ఉపయోగపడేటోళ్ళు. ఏది ఏమైనా అలాంటి లాక్డౌన్ మనకొద్దు. చూడాలి రేపటి నుంచి ఏ విధంగా అంటారో, మళ్ళీ ఏ విధంగా దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.